రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అమెరికా విదేశ వ్యవహారాల మంత్రి, వాళ్ళు స్టేట్ సెక్రటరీ అంటారు, మార్కో రూబియో 23 మే నుంచి 26 మే దాకా మన దేశంలో పర్యటిస్తున్నారు. తమాషా ఏంటంటే ఆయన పర్యటన మామూలుగా అమెరికా నుంచి ఎవరు వచ్చినా కూడా ప్రారంభమయ్యేది ఢిల్లీ నుంచి. ఢిల్లీలో వస్తారు, ప్రధానమంత్రిని కలుస్తారు, చేయాల్సినవి చేస్తారు, సమావేశాలు అయిపోతాయి. ఆ తర్వాత అలవాటుగా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుతారు. భార్య వెంట వస్తే ఆవిడతో పాటు కలిసి దిగుతారు. ఆ తర్వాత ఇంకెక్కడన్నా ఏదన్నా కాన్సులేట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి, అక్కడి ప్రముఖులతోటి, లేకపోతే వ్యాపార ప్రముఖులతోటి సమావేశం అవుతారు. కానీ మార్కో రూబియో ఈసారి నేరుగా భారతదేశంలో ఢిల్లీకి రాకుండా బెంగాల్కి వెళ్తున్నారు. బెంగాల్కి ఎందుకు వెళ్తున్నారు? ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే హఠాత్తుగా వాళ్ళకి బెంగాల్ యొక్క ప్రాధాన్యం గుర్తుకొచ్చింది. కొద్ది రోజుల క్రితము బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగించినప్పుడు ఒక రాష్ట్రపు ఎన్నికలు, దేశం మొత్తానికి సంబంధించిన ఎన్నికలు కావు, ఒక రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు, 5 రాష్ట్రాలతో పాటు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ విజయం సాధించేసరికి ఏకంగా డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీని ప్రశంసించారు. అస్సాం గురించో, కేరళ గురించో, తమిళనాడు గురించో, లేకపోతే పుదుచ్చేరి గురించో మాట్లాడలేదు, బెంగాల్ గురించి మాట్లాడారు. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని నరేంద్ర మోదీని అభినందించటము, అది జరిగినటువంటి కొద్దిసేపు రోజులకే మార్కో రూబియో, వాళ్ళ విదేశ వ్యవహారాల మంత్రి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు, ఆయన మన దేశానికి రావడము, ఆయన యాత్ర కూడా, పర్యటన కూడా ముందు కలకత్తాలో దిగటం. కలకత్తాలో దిగిన తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు? ఆయన నేరుగా మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే సంస్థకి వెళ్తున్నారు. క్రైస్తవ మిషనరీ సంస్థ అది. ఎందుకు క్రైస్తవ మిషనరీ సంస్థకి వెళ్తున్నారంటే, ఆ సంస్థని మదర్ టెరీసా పేరిట ఉన్నటువంటి క్రైస్తవ సన్యాసిని నడిపించింది. తన మత ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమె సేవా కార్యక్రమాల్ని నిర్వహించింది. ఆ సేవా కార్యక్రమాల్లో ఒకటి మిషనరీస్ ఆఫ్ చారిటీ, వాళ్ళు నిర్వహించేటటువంటి కుష్టు రోగులు, మిగతా రోగుల చికిత్సా కేంద్రం. దానిని చూడటానికి ఆయన వెళ్తున్నారు. ఆయన దానినే చూడటానికి ఎందుకు వెళ్తున్నారంటే, ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీస్కి విదేశాల నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని సరైన లెక్కపత్రాలు చూపించని కారణంగా భారత ప్రభుత్వం రద్దు చేసేసింది. దాని FCRA లైసెన్స్, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద దానిది ఏవైతే విదేశం నుంచి వచ్చే డబ్బులు ఉన్నాయో వాటిని మొత్తం ఆపేసింది. దాంతో ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కన్నా కూడా విదేశీ డోనర్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి డబ్బు పంపించేటటువంటి విదేశీ ఫండింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి అల్లల్లాడిపోతున్నాయి. అవంతా కూడాను అక్కడ ఉన్నటువంటి సెనేటర్ ఒక ఆయన ఉన్నాడు, క్రిస్ స్మిత్ అనేటటువంటి సెనేటర్ దగ్గరికి వెళ్ళారు. ఆ సెనేటర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ సెనేటర్ గారు, నువ్వు మిషనరీస్ ఆఫ్ చారిటీస్కి వెళ్ళాలి, మిషనరీ ఆఫ్ చారిటీస్ మీద ఉన్నటువంటి FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ల పైన ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించే విషయం మాట్లాడాలి అని చెప్పి అడిగారు. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ వరకైతే మార్కో రూబియో రాగలరు, కానీ భారత ప్రభుత్వపు అంతర్గత వ్యవహారాల విషయంలో ఆయన జోక్యం చేసుకోలేరు. కానీ అయినప్పటికీ ఆయన ఎందుకు వస్తున్నారు? దానికి 2 కారణాలు ఉన్నాయి. నవంబర్ ప్రాంతంలో అమెరికాలో చాలా కీలకమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు రిపబ్లికన్ పార్టీకి, అంటే అధికారంలో ఉన్న పార్టీకి చావోరేవో. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కనుక ఓడిపోయినట్టయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభ అంతరించిపోతుంది, రిపబ్లికన్ పార్టీ ప్రభ అంతరించిపోతుంది. అందుకని ఈ రిపబ్లికన్ పార్టీ యొక్క కీ ఓటర్స్ అయినటువంటి క్రైస్తవ మిషనరీ ప్రభావిత ఓటర్లను బుజ్జగించేందుకు, వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేసేందుకు మార్కో రూబియో వస్తున్నారు.
ప్రధానంగా ఇది కారణము. అయితే దీంతో పాటు బెంగాల్ యొక్క ప్రాధాన్యం అమెరికా గుర్తించింది. ఎందుకంటే బెంగాల్ విషయంలో వాస్తవానికి ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ దృష్ట్యా కోల్కతా చాలా కీలకమైంది. కోల్కతా ఓడరేవు ఉంది. కోల్కతాకి సంబంధించినంత వరకు అది చాలా కీలకమైనటువంటి ట్రేడ్ హబ్, అదేవిధంగా కమ్యూనికేషన్స్ హబ్. మ్యారిటైమ్ సముద్ర మార్గాలకు సంబంధించినంత వరకు చాలా కీలకమైనటువంటి హబ్ కాబట్టి అక్కడికి తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే యాంటీ చైనా ఆపరేషన్స్ భవిష్యత్తులో ఏవైనా చేయవలసి వస్తే కోల్కతా వాళ్ళకి చాలా ముఖ్యము. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, మ్యాన్మార్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి తెలుసుకోవాలన్నట్టయితే కూడాను వాళ్ళకి ఏదైనా ఆపరేషనల్ యాక్షన్స్ ఏమైనా చేయాల్సి ఉంటే కోల్కతా ప్రధానమైనటువంటి పట్టణం. ఎందుకంటే బంగ్లాదేశ్ నానాటికి తీసుకట్టు నాగంబొట్టులా తయారైంది. సెంట్ మార్టిన్ ఐలాండ్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఉపయోగం అయ్యేటట్టు లేదు. కాబట్టి కోల్కతా యొక్క ప్రాధాన్యం చాలా పెరిగింది. ముఖ్యంగా క్రాస్ బార్డర్ మైగ్రేషన్ ఏదైతే ఉందో దీని విషయంలో కొంత అమెరికా కంగారు పడుతోంది. ఎందుకు కంగారు పడుతోంది? గతంలో కొద్ది రోజుల క్రితం అమెరికాకి చెందినటువంటి ఒక పౌరుడు మిజోరాంకి వెళ్ళి మిజోరాం ద్వారా బర్మాలో ప్రవేశించే ప్రయత్నం చేశాడు. యుక్రెయిన్కి చెందినటువంటి 2000 మంది ఈ రకంగా మ్యాన్మార్లోకి వెళ్ళి మ్యాన్మార్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నం చేశారు. దానిని భారతదేశం నిలుపు చేసింది. కాబట్టి ఈ ట్రాన్స్బార్డర్ మైగ్రేషన్ విషయంలో భారత్ సహకారం కావాల్సి ఉంది. కాబట్టి కోల్కతాకి వెళ్ళారు. అదేవిధంగా ఆగ్నేయాసియా దేశాలు కావచ్చు, బర్మా కావచ్చు, నేపాల్ కావచ్చు, అదేవిధంగా చైనా కావచ్చు, ఈ దేశాలన్నిటితోటి అమెరికాకు ఉన్నటువంటి లెక్కపత్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా కోల్కతా చాలా కీలకమైనటువంటి సెంట్రల్ పాయింట్. అందుకని ముందు కోల్కతాకి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వీటిని కూడా సందర్శిస్తారు. కొంత స్వామి కార్యం, వాళ్లకు అమెరికాలో ఎన్నికలు గెలవాల్సి ఉంది కాబట్టి మదర్ తెరీసాకి సంబంధించినటువంటి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి రోగుల్ని పరిశీలిస్తారు, నన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఫోటోల్ని చూపించి ఓట్లు దండుకునేందుకు, ఎందుకంటే అక్కడ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుస్తాయి కాబట్టి దానికోసము. రెండవది, బెంగాల్ ఎన్నికల తర్వాత మొత్తం అమెరికా ఈక్వేషన్స్ అన్ని, క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా తలకిందులైపోయినాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి విజయం. దీంతో భారతదేశంతో మాట్లాడేటటువంటి ధోరణి, స్థాయి ఇవన్నీ కూడా మారవలసి వచ్చింది. ఎందుకంటే అంత ఘనమైనటువంటి విజయం. బెంగాల్ విజయము కేవలము ఒక రాష్ట్ర అసెంబ్లీ విజయం కాదు, ఇది యావత్ నార్త్ ఈస్ట్, చైనా, ఆగ్నేయాసియా, మ్యాన్మార్ ఇంక్లూడెడ్ ఈ దేశాలన్నింటినీ ప్రభావితం చేసేటటువంటి రాజకీయ పరిణామం. అంతేకాకుండా బే ఆఫ్ బెంగాల్లో కూడాను అమెరికాకి అత్యంత బలహీనమైనటువంటి సెంటర్లు ఏమన్నా ఉన్నట్టయితే ఒకటి అరేబియా సముద్రము భారతదేశపు పశ్చిమాన ఉంది, ఒకటి బే ఆఫ్ బెంగాల్. ఇరాన్ యుద్ధం వల్ల ఏదో రకంగా కొంత అరేబియా సముద్రంలో కొంత అయితే అమెరికాకి కాలు మోపే స్థలం లభించింది. కానీ బే ఆఫ్ బెంగాల్లో అది లేదు. కాబట్టి అమెరికా దృష్టిలో బెంగాల్ యొక్క ప్రాధాన్యం మారింది. ఒక్క ఎన్నికల ఫలితము అమెరికాకి సంబంధించినటువంటి విదేశ వ్యవహారాల మంత్రికి ఢిల్లీ కన్నా ముందు బెంగాల్కి వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఇది మామూలు ఎన్నిక కాదు, ఇది మామూలు ఫలితం కాదు. ఆగ్నేయాసియా మొత్తపు మ్యారిటైమ్ లావాదేవీలు కావచ్చును, ఇంటర్నేషనల్ లావాదేవీలు కావచ్చును, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, జియోపాలిటిక్స్ కావచ్చు, వీటన్నిటినీ ప్రభావితం చేసేటటువంటి పరిణామం బెంగాల్ పరిణామం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.